ఉందని తెలంగాణ వెదర్ న్యూస్ బాలాజీ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు డిసెంబర్ లో పోతాయని, ఉదయం దట్టమైన పొగమంచు మబ్బులు ఆవరించనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ దుస్తులు ధరించి శ్వాస సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో పొగమంచు లైట్లు వాడాలని సూచించారు. సాధారణంగా ఎండా ప్రభావం ఉండే మధ్యాహ్న సమయంలో కూడా ఉష్ణోగ్రతలు కేవలం 25 నుంచి 26 డిగ్రీలకే పరిమితం కావచ్చు. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేయనుంది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు కలగవచ్చు. ఆకాశం పూర్తిగా మబ్బులతో నిండి ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మి తక్కువగా ఉండి రోజంతా చలి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు పొగమంచు సమయంలో బయటికి రాకపోవడమే మంచిది. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనదారులు ఫాగ్ లైట్లు వాడుతూ తక్కువ వేగంలో ప్రయాణించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చలి నుంచి సేఫ్గా ఉండండి అని సూచించారు.